హాయ్ ఫ్రెండ్స్, నేను రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. 33 ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది. మతిలేని మందమాట విని బొక్కబోర్లా పడిపోయిన పృథ్వీ. తాను చెడ్డ కోతి వనాన్ని మొత్తాన్ని చెడగొడుతోంది. యష్మి. సంచాలకురాలుగా ప్రేరణ పర్ఫెక్ట్గా చేసిందా, బయాస్డ్గా చేసిందా? నబీల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవటానికి క్లాన్ చీఫ్గా సీత చేసినటువంటి సాయం ఎంతలా సహకరించింది? ఎస్, ఈ పాయింట్స్ గురించి మాట్లాడదాం. వాస్తవానికి నేను చాలా క్లియర్గా చెప్పాను, బిగ్ బాస్ గేమ్లో నీకు కండబలం ఇంత ఉండొచ్చు, కానీ బుద్ధి బలం అనేది ఇంతున్నా ఇంత కండబలంతో సమానం. బుద్ధిగా ఆడటం అనేది ఇంపార్టెంటు. సోయితో గేమ్ ఆడాలి. ఆ సోయి లేకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎంత కండలు తిరిగిన ధీరుడు అయినా వీరుడు అయినా సరే ఒక్క బోర్ల పడాల్సిందే. అదే అయింది అనిపించింది వాళ్ళ పృథ్వీ విషయంలో. తను చీఫ్ కాకపోవటానికి తన స్పీడ్ అనేది ఎంత ఉపయోగపడినా సరే ఇది లేకపోవడమే ఒక్క బోర్ల పడేసింది. ఇవన్నీ ఎందుకు ఏంటి అనేది ఖచ్చితంగా మీకు నేను అసలు ఓవరాల్గా ఆదిత్య గారు ఎలిమినేట్ అవ్వడానికి సంబంధించి అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విషయం అయినప్పుడు కూడా నేను దీనికన్నా సరే ఈ టాస్క్లు సంచాలకులుగా ఈ ప్రేరణ చేసినటువంటి విధానం, నబీలు ఎలా చీఫ్ అయ్యాడు, అలాగే అసలు టాస్క్ల మధ్య అసలు ఎలా జరిగింది, విషయాలన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా, అంటే కంటెండర్ నుంచి చీఫ్ అయ్యేంత వరకు అసలు ఎక్కడెక్కడ అసలు ఎట్లాంటి పాయింట్స్ అనేవి ఉన్నాయి, చాలా మేజర్గా ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అన్ని విషయాల్లో కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియోని మాత్రం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఎస్, ఇక ఈ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా మొత్తం నలుగురు ఉంటారు ఇవాళ టాస్క్లో. నబీల్, ప్రేరణ, నిఖిల్, ఆదిత్య, ఈ నలుగురు ఉంటారు. సో ఫస్ట్ ఆదిత్య వెళ్ళి ఆ ప్రేరణ పప్పిని తీసుకొస్తాడు. అప్పుడు ప్రేరణ, ఆదిత్య ఇద్దరు కలిసి అంతకంటే ముందు గేమ్ నుంచి అవుట్ అయిపోయినటువంటి నైనికాకి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకుంటారు. ఇక్కడ ప్రేరణ మాట్లాడుతూ తను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి గేమ్లో నేను గెలుస్తా అని చెప్పట్లేదు, నేనే ఫస్ట్ వస్తా అని చెప్పను. అసలు ఇప్పుడు పరిగెత్తే టైంలో కూడా నేనే అందరికంటే లాస్ట్ వస్తాను. బట్ నేను ఫోకస్ పెట్టాను, నేను గేమ్ ఆడాలన్నటువంటి ఉద్దేశం నాలో ఎక్కువ ఉంది. సో అథారిటీగా అంటే పెత్తనం చలాయించాలని కానీ నాకు పాయింట్స్ పెడుతుంటాను. చీఫ్ క్వాలిటీస్ అనేవి నాలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఆ ఇంటెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనే విషయం చెప్తుంది. ఇక ఆదిత్య మాట్లాడుతూ తన పాయింట్స్ కూడా పెడతాడు. మీ అందరికన్నా ఇక్కడ పోలిస్తే నేను అందరికన్నా పెద్దవాడిని, దాదాపు 20-25 ఇయర్స్ మీ అందరికంటే పెద్ద. మీరందరూ ఎలాంటి వాళ్ళని నాకు తెలుసు. మీ దగ్గర ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నాకు ఉంటాయి. ఎవరిలో ఏ టాలెంట్ ఉంది, ఏ క్వాలిటీస్ ఉందనే దానికి సంబంధించి అన్నిటిని నీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి అవకాశం కూడా ఇస్తుంటాను గేమ్లలో. ఎటువంటి ఫేవరెటిజం చూపించను. సో అది పెద్దవాడిని, అన్ని విషయాలు తెలిసిన వాడిని కాబట్టి ఖచ్చితంగా నేను హ్యాండిల్ చేయగలుగుతాను, చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అనే విషయం తన పాయింట్స్ పెడతాడు. ఇద్దరు పాయింట్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి. అసలు ఇక్కడ ప్రేరణ తను ఏదైతే తనని తాను మరీ ఓవర్ హైప్ చేసుకోకుండా బట్ తను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గురించి మాట్లాడు చూసారా, అది బాగుంటుంది. ఆదిత్య ఓం కూడా తన పెద్దరికాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ కూడా ఫేవరెటిజం చూపించకుండా గేమ్ను ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయం ఉంటారా, అది మనం నమ్మడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే అలా ఉంటారు ఆదిత్య ఓం. ఇక్కడ ఇక నైనిక మాట్లాడుతూ తన డెసిషన్ తీసుకున్నటువంటి సమయంలో ఏంటంటే, వాస్తవానికి నైనికకి ప్రేరణకి ఇవ్వాలని ఉంటుంది, బట్ అక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వాలి కాబట్టి గేమ్ల విషయంలో ఇద్దరు ముందుంటారు, టాస్క్ అనగానే బాగా మీ యొక్క ఎఫర్ట్స్ పెడతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, క్లాన్ల పరంగా ఏదన్నా బ్లేమ్ వచ్చినప్పుడు తీసుకోగలగాలి. అది తీసుకోవడంలోనే ప్రేరణకి కొంచెం అది తీసుకోగలుగుతుంది. ప్రేరణ అంటే ఎవరన్నా మనం తప్పు చేస్తున్నాము అని అంటే అసలు ఇక్కడ తప్పు చేశాము, సరిదిద్దుకోవాలనుకుంటుంది. దాన్ని ఆదిత్య ఓం గారు పెద్దగా తీసుకోలేరు, ప్రేరణ అయితే చక్కగా తీసుకుంటుంది అన్నట్టు పాయింట్స్ మెన్షన్ చేస్తుంది. సో అలా మెన్షన్ చేస్తూ ప్రేరణకి అవకాశం ఇస్తుంది ముందుకు పోవడానికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అక్కడ కాదు అనలేని విషయం ఏంటంటే, కొంచెం ఆదిత్య గారికి ఎంత ఆ ఓపిక ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ మంటల్లో చేయి పెట్టిన విధానం అవి చూసినప్పుడు ఏంటంటే కొంతసారి స్కిడ్ అవుతాడేమో, కొంత స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. ఆ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా సేఫ్గా ఆ పాయింట్స్ని రైస్ చేసిందేమో నైనిక, ప్రేరణని గేమ్లో ముందుకు తీసుకుపోవడానికి అని అనిపించింది.
ఇక నెక్స్ట్ రౌండ్లో నిఖిల్ పప్పిని తీసుకొని ప్రేరణ లాస్ట్ వస్తుంది. ప్రేరణకి నిఖిల్కి మధ్య కాంపిటీషన్ పడుతుంది. అక్కడ మళ్ళీ ప్రేరణ తనకు సంబంధించి మాట్లాడుతుంది. నిఖిల్కి ఆల్రెడీ క్లాన్ చీఫ్ అయ్యాడు, నేను డిక్టేటర్లా చేయను, అందరికీ ఛాన్స్ ఇస్తాను అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. నిఖిల్ మాట్లాడుతూ తన వర్షన్ ఏం చెప్తాడంటే, ఆల్రెడీ చీఫ్ అయ్యాను నేను, నాకు ప్రతి ఒక్క గేమ్ అనేది ఎట్లా ఉంటుందో తెలుసు, కొంచెం సక్సెస్ఫుల్గానే గేమ్లో కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాను, అందరూ అసలు ఎవరెవరు అంటే అందరినీ మేనేజ్ చేయగలను, ప్రాపర్గా పిచిన్ చేయగలను, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరికీ సర్ది చెప్పగలను, వాళ్ళని కన్విన్స్ చేయగలను అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తాడు. సో అప్పుడు ఆదిత్య ఓము అంటే ఆల్రెడీ గేమ్లో వెళ్ళిపోయి ఆదిత్య ఓం డిసైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ తను చెప్పిన విషయం ఏంటంటే, ఎస్ నిఖిల్ నువ్వు పర్ఫెక్ట్, నువ్వు ఎవరికి బయస్ చేయలేదు, చాలా బాగా ఆడావు. ప్రేరణ కూడా ఆమె యొక్క ఇంటెన్షన్ ఎట్లా ఉంది అంటే, ప్రేరణ ఇంటెన్షను అసలు గేమ్లో తాను చీఫ్ అవ్వాలన్నటువంటి జీల్ నుంచి ఆ జీల్ అనేది, ఆ కోరిక అనేది పిచ్చిదాకి వెళ్ళింది, అంతలాగా ఆశపడుతుంది తను అవ్వటం కోసం. సో ఒక ఫీమేల్ లీడర్ని నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆమెకి అవకాశం ఇస్తున్నాను, కానీ అది అందరికీ యాక్సెప్టబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫీమేల్ లీడర్ని చూడాలని అనుకోవటం ఆల్రెడీ ఎందుకంటే నిఖిల్ ప్రేరణ అని, కానీ నిఖిల్కి ఆల్రెడీ ఛాన్స్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేరణకి ఇచ్చేద్దాంలే వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ కాబట్టి అనుకోని ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఇప్పుడు నబీల్కి ప్రేరణకు పడుతుంది. ఇక సో ఇప్పుడు నబీలు ప్రేరణ మిగిలారు. ఈ నబీలు ప్రేరణలో ఇద్దరు కలిసి డిసైడ్ చేయాలనుకున్నప్పుడు అసలు ప్రేరణ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఇంకా నేను చీఫ్ అవ్వాలి, అవకాశం వచ్చింది, అందరూ కూడా ఎందుకంటే తను డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుకోవాలి, ఇద్దరిలో నుంచి ఒకళ్ళని తీయాలనుకున్నటువంటి ప్రతిసారి ఎక్కువ సార్లు ప్రేరణ వస్తుంది. చాలా సార్లు కూడా ప్రేరణని సేవ్ చేస్తూ వస్తారు. అందరూ ప్రేరణని సేవ్ చేస్తూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రేరణకి హోప్స్ అనేవి పెరిగిపోతాయి, ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక నేను చీఫ్ అవ్వబోతున్నాను, ఇక నేను గెలవాలి అన్నట్టు పట్టుదల కూడా ఎక్కువైపోతుంది. అట్లాంటి సమయంలో సడన్ గా లాస్ట్ 2 వచ్చే వరకు ఆ కాంపిటీషన్ని కొంచెం ఆ ఎమోషనల్ అనే ఇంటెన్షన్ అనేది ఎక్కువైపోతుంది ప్రేరణలో ఎక్కువైపోయి ఇక తన వర్షన్ చెప్తుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి మా క్లాన్ వాళ్ళకి నాపై చాలా ఇరిటేషన్ కూడా వచ్చింది కొన్నిసార్లు. ఎందుకంటే నేను మా వాళ్ళు తప్పు చేసిన, నా క్లాన్లో ఉన్న వాళ్ళు తప్పు చేసినా చెప్తా, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఇంకా గట్టిగా చెప్తా. నేను ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్ జరిగినా సరే, ఎక్కడ ఏ విషయం జరిగినా సరే నా పాయింట్స్ని పెట్టాను. నేను ముందున్నాను తప్ప వెనకలేను. ఇంకా నా ఫోకస్ అంటే గేమ్ విషయంలో నా ఫోకస్ ఉంటుంది. అలాగే నేను ప్రతి దాంట్లో కూడా మీకు కనిపిస్తాను, ముందుండే మాట్లాడతాను. ఇదంతా కూడా అంటే నేను చాలా చక్కగా గేమ్ ఆడతాను అనే విషయాన్ని తను మెన్షన్ చేసుకుంటుంది. బట్ ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా కాన్ఫిడెన్స్ ఇది, జస్ట్ అంతే, దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి అనే విషయం మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ ప్రేరణ చెప్పినటువంటి పాయింట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రీసెంట్ టైంలో మణికంఠ విషయంలో కావచ్చు, ఒకవైపున నబీల్ విషయంలో కావచ్చు, తను కొన్నిసార్లు పాయింట్స్ వచ్చి ముందు మాట్లాడిన విధానం అయితే ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది. ముఖ్యంగా మణికంఠ చేసినటువంటి మిస్టేక్స్ని రైస్ చేయడం కావచ్చు, కొన్ని విషయాల్లో తను తీసుకున్నటువంటి డెసిషన్స్ కావచ్చు, కొన్నిసార్లు బయాస్డ్గా లేకుండా తన పాయింట్ని ఇక్కడ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు వీటన్నింటిని కూడా బాగానే మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఆమె చెప్పిన పాయింట్స్ కరెక్టే అనిపించినాయి. ఇక నబీల్ మాట్లాడితే ఏమంటాడంటే, మొదట్లో కొత్తగా ఉన్నారు, నాకంతా అసలు పెద్దగా ఎవరు పరిచయం లేదు, తర్వాత వాళ్ళందరితో అలవాటు పడ్డాను, కనెక్షన్ విషయంలో మాట్లాడుతూనే ఉన్నాను, అంటే అందరికి వెంటనే కనెక్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా అందరితో కనెక్ట్ అవుతున్నాను, ఇప్పుడు అందరితో బాగానే ఉన్నాను నేను. మీరు నన్ను చీఫ్గా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవరు బ్యాడ్గా ఫీల్ అవ్వకుండా, మీరు అందరూ బ్యాడ్ అవ్వకుండా నేను చాలా జస్టిఫై చేస్తాను, మీ అందరిని కూడా సాటిస్ఫై చేస్తాను. నాకు చీఫ్ అవ్వాలని ఉంది కాబట్టి ఇగో ఈ గేమ్లో ఇక్కడి వరకు వచ్చానంటే, ఈ పొజిషన్ వరకు వచ్చాను అంటే నాకు చీఫ్ అవ్వాలని కోరిక ఎంత ఉందనేది మీకు అర్థం అవుతుంది. టేక్ డెసిషన్ వైజ్లీ, మీరు ఆలోచించి కొంచెం పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటారని చెప్పని కోరుకుంటున్నాను అంటాడు. ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఖచ్చితంగా ప్రేరణ చెప్పినటువంటి విషయం ప్రేరణకు ఉంది, బట్ నబీల్ చెప్పినటువంటి నబీల్ విషయం ఉంది. ఇక్కడ హౌస్ అసలు ఎట్లా డెసిషన్ తీసుకుంటుందా అనే విషయం వస్తే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ఇంటెన్షన్స్ మీదనే తీసుకోవాలి. గేమ్ పరంగా చూస్తే మాత్రం ఇద్దరికి ఎవరి రీజన్స్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు పెట్టినటువంటి పాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అప్పుడు హౌస్ అంతా కలిసి డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేస్తూ సీత మాట్లాడుతుంది. సీత అసలు ఇక్కడ నుంచి తనకు అవకాశం దొరికిన ఈ టైం నుంచి మొదలు పెడితే
క్లాన్ చీఫ్ డిసైడ్ అయ్యేంత వరకు కూడా నబీల్ వైపే ఉంటుంది. ఖచ్చితంగా అతను అన్డౌటెడ్లీ నబీల్కి నా సపోర్ట్ అనే విషయాన్ని పర్ఫెక్ట్గా మెన్షన్ చేసి తెలిపి మరీ తన సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరిలో నుంచి ఒకళ్ళని కంటెండర్గా పంపించాలి కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. సో ఆ సందర్భంలోనే హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేయండి, మరి ఎవరు ఇద్దరిలో నుంచి ఎవరిని మీరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కలిసి ఎవరిని చీఫ్గా చీఫ్ కంటెండర్గా ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు సీత పృథ్వీతో చెప్తూ ఉంటుంది, ఇద్దరు మంచివాళ్లే బ్యాలెన్స్ విషయంలో, కాకపోతే ఇద్దరు గేమ్ విషయంలో అయినా సరే ఇద్దరు మంచిగానే ఉంటారు, అన్నింటిలో బాగుంటారు, కానీ బ్యాలెన్స్ విషయంలోనే కొంత సీత సారీ ప్రేరణ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంది, కొంత అగ్రెసివ్ అవుతుంది. టాస్క్లలో కూడా కొన్నిసార్లు ఎవరి మాట వినదు, కొంచెం అక్కడే తను ఆ స్లిప్ అవుతుంది. సో ఈ విషయంలో మాత్రం నేను నబీల్ అట్లా కాదు, నబీల్ చాలా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తాడు, ఎవరిని హామ్ చేయడు. ప్రేరణ అయితే అసలు హామ్ చేసే విషయంలో కూడా వెనకడుగు వేయదు. సో అట్లాంటివి ఉంటాయని ఇక్కడ తను రైస్ చేసినటువంటి పాయింట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు వెంటనే గుర్తొచ్చేస్తాయి. ఆ ఎగ్ టాస్క్లలో మొత్తం అసలు సీతని కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సే ఇది. విష్ణుప్రియ అని సీతని నెట్టేయటం, వాళ్ళని కాలుతో తన్నటం, ఇవన్నీ చేస్తుంది కదా, అగ్రెసివ్ బాగా యాంగర్లోకి వెళ్ళిపోతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తన ఈ పాయింట్స్ మొత్తాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ రైస్ చేసింది, టైంకి పాయింట్స్ రైస్ చేసింది అనిపించింది. అది వినేవాళ్ళకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రేరణ స్టెబిలిటీగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా బట్ వీళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఆల్రెడీ నబీల్కి సపోర్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆ పాయింట్స్ని తీసుకొచ్చి ముందు పెట్టింది. ఎవరం కాదంటారు, ప్రాపర్గానే ఇంకా తన వర్షన్లో తనకి కరెక్టే అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఇంకా నైనిక మాట్లాడితే ఏమవుతుందంటే, నైనిక విషయం ఇప్పుడు ఇద్దరు పర్ఫెక్ట్గానే ఉన్నారు, కాకపోతే స్ట్రాటజీస్ అనేవి గేమ్ల విషయంలో చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీస్ విషయానికి వస్తే మాత్రం నబీల్ ప్రేరణ కన్నా స్ట్రాటజీస్ బాగా అప్లై చేస్తాడు, ఒక స్ట్రాటజీతో గేమ్ ఆడతాడు. ఆ విషయంలో నేను నబీల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఇక నిఖిల్ మాట్లాడుతూ, నిఖిల్ ఇక్కడ అంటే 2 రకాల విషయాలు మాట్లాడతాడు. ఒకటి నబీల్లోని మైనస్లు చెప్తాడు, నబీల్లోని పాజిటివ్స్ చెప్తాడు. అసలు తన వర్షన్ ఏంటనేది అసలు ఎక్కడ బయటపడే ప్రసక్తే లేకుండా ఉంటుంది. అసలు ఏంటి ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని ఒక ఫీలింగే వచ్చేస్తుంది. అసలు ఏం చెప్తాడో చూడండి, 8 మందిని హ్యాండిల్ చేయటం కొంచెం కష్టమే, ప్రేరణ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది అని అంటాడు. కానీ ప్రేరణ చిన్నవాటికే ఇరిటేట్ అవుతుంది, అది అవతల వాళ్ళకి ఇరిటేట్ అవుతుంది, ఏదైనా విషయం జరిగినప్పుడు ఇరిటేట్ అవుతుంది. అతను ఇప్పుడు మనం ఏదైనా మాట చెప్పినప్పుడు ఇరిటేట్ అవుతుందంటే అది ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆపోజిట్లో వాళ్ళకి ఎవరి మీద ఇరిటేట్ అవుతుందో వాళ్ళని గమనించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈమె ఎవరికో ఫేవరెటిజం చూపిస్తూ మా మీద ఇరిటేట్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఇట్లాంటివి ఉంటాయి. బట్ నబీల్ అట్లా చేయడు, జస్ట్ అందరితో మాట్లాడతాడు, ఎవరి దగ్గర ఏ విషయం చెప్పాలో చెప్పేస్తాడు, తర్వాత సైలెంట్గా తను ఒక్కడే ఉంటాడు. అది కలిసి వస్తుంది అని అంటది. అంటే ప్రేరణలో ప్రేరణ అంటే బ్యాలెన్స్డ్గా అనిపించిందా లేకపోతే ఇది సేఫ్గా డిసైడ్ చేయాలి కదా, ఇక్కడ ఒక్కళ్ళనే చెప్పాలి. మరి ఇప్పుడు ఇద్దరిలో నుంచి ఇద్దరిని ఈమె పాజిటివ్స్ వాళ్ళ పాజిటివ్స్ ఇద్దరు పాజిటివ్స్ చెప్పి ఒక క్లారిటీ లేకుండా చేసేస్తే, సో అది మరి నాకు తెలిసి లైవ్లో ఒక క్లారిటీ ఇచ్చాడేమో, కానీ ఇక్కడైతే మాత్రం ఇద్దరు గురించి చెప్తాడు. ఇక యష్మి మాట్లాడుతుంది, యష్మికి ప్రేరణ అవ్వాలని ఉంటుంది, బట్ తను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇద్దరు బాగా ఆడతారు, కానీ గేమ్లో కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ అనేది ప్రేరణకి ఎక్కువ ఉంటుంది అని అంటే, ఓకే ప్రేరణకి నబీల్కి తక్కువ ఉందనే విషయం ఇద్దరిలో కంపేర్ చేసినప్పుడు ప్రేరణకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందని చెప్పారంటే నబీల్కి ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది చూసేటోళ్ళకి. ఎందుకంటే ఇద్దరికి అంటే తనకి ఇష్టము ఫ్రెండు అనేది డైరెక్ట్గా మెన్షన్ చేయలేకుండా ఇలా మెన్షన్ చేస్తుందేమో అని అనిపించింది. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అనే విషయం గురించి చెప్పినప్పుడు ప్రేరణ తీసుకున్నటువంటి డెసిషన్స్, అంటే తన కాన్ఫిడెన్స్ ఒకసారి నిర్ణయాలు తీసుకునే తప్పు అయినప్పటికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అంటే తప్ప రైటా, కానీ కాన్ఫిడెన్స్ ఉందని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఉన్నంత మాత్రం అది తప్పు అవ్వకూడదు కదా, తప్పు అయితే ఎట్లా, అదొకటి కొంచెం సరే ఫ్రెండ్ అని చెప్పేస్తే అయిపోయేది, ఎందుకు ఇవంతా గోలా అని చెప్పని అనిపించింది యష్మి మాట్లాడుతున్నప్పుడు. ఇక అందరూ కలిసి డిసైడ్ చేసుకోవాలని చెప్పారంటారు. మరి చెప్పండి
ఎవరి నిర్ణయం ఏంటి, ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎవరిని హౌస్గా కంటెండర్ చీఫ్ కంటెండర్గా ఎవరిని పంపిస్తున్నారు, మరి ఏం సంగతులని బిగ్ బాస్ అడిగినప్పుడు అందరు కలిసి నబీల్ అంటారు. నబీల్ని ముందుకు పంపిస్తున్నాం బిగ్ బాస్ అని చెప్పగానే ప్రేరణ చాలా హట్ అయిపోతుంది. వచ్చిన అవకాశం పోయింది, ఇన్ని హోప్స్ పెట్టుకున్నాను అంటే వెళ్ళిపోయి మధ్య మధ్యలో పిచ్చిని చేసుకుంటారు కూడా. లేదు ఖచ్చితంగా నేను చేస్తానని తనకి హోప్స్ బాగుంటాయి. అంటే ఇక్కడ వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది ప్రేరణ. నబీల్ ఏమో కూల్గా వాళ్ళ అందరికి వెళ్ళి తను ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు అనే విషయాన్ని కూల్గా హ్యాండిల్ చేస్తాడు. సో అక్కడ కూడా చూసారా ఎంత బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది నబీల్ని చూసినప్పుడు. బట్ తను పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ చూసినప్పుడు కూడా అబ్బా ప్రేరణకి ఇవ్వాల్సి ఉండే కదా అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వస్తుంది. నెక్స్ట్ ఇక మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాష్రూమ్లో విష్ణు నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది. పృథ్వీ ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడంతా చీఫ్లు, ఇప్పుడు పృథ్వీ నబీలు వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఇప్పుడు ఫైట్ ఇవాళ. సో ఫైట్ సారీ ఇంకా ఈ చీఫ్ కంటెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది కాబట్టి ముందుగానే వాష్రూమ్ దగ్గర విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది, పృథ్వీ గురించి ఎవరు పెద్దగా నెగిటివ్గా మాట్లాడరు, ఏం చెప్పరు అని చెప్పంటే, ఇది నెగిటివ్గా చెప్పడం గురించి కాదు విష్ణుప్రియ అని నిఖిల్ మాట్లాడుతూ ఏమంటాడంటే, పృథ్వీ ఒకవైపే వింటాడు, రెండో వైపు వినడు, ఒకళ్ళ వైపు వినేసే తను పని చేస్తూ ఉంటాడు, అదేంటంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం అనేది ఇంపార్టెంట్. ఎవరన్నా అవతల వాళ్ళు యాజ్ ఏ చీఫ్గా ఉన్న తర్వాత అది తప్పు అని వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే వినడు, ఒకళ్ళ వర్షనే వింటాడు, బట్ అది ప్రాబ్లం అవుతుంది. సరే నేను ఎలాగూ చెప్పలేను ఆ విషయాన్ని, నువ్వన్నా చెప్తే వింటాడని చెప్తున్నానని చెప్పంటారు. విష్ణుప్రియని అసలే పట్టించుకోడు, విష్ణుప్రియ చెప్తే ఎక్కడ వినటం ఉంటుంది అనేది నాకు అది అనిపించలేదు. బట్ నిఖిల్ చెప్పిన పాయింటే కానీ బట్ విష్ణుప్రియ మాట పృథ్వీ వింటాడు అనేది మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. అసలు విష్ణుప్రియను లెక్క చేసిన విషయం కూడా చూడలేదు. ఆమె ఊరికే పృథ్వీ అనుకుంటూ వెళ్ళింది చూశాను తప్ప పృథ్వీ అంత టైం ఇచ్చి ఆమెను అంత రిసీవ్ చేసుకున్నది కూడా చూడలేదు. ఏదో జస్ట్ వస్తుంది అని చెప్పి పాజిటివ్గా చూసాడేమో తప్ప తనకై తను రిసీవ్ చేసుకుంది లేదు. బట్ యష్మి విషయంలో కనిపిస్తుంది అది రిసీవింగ్ అనేది. ఇక టాస్క్ మొదలవుతుంది. టాస్క్ మొదలయ్యే ముందు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఇప్పటికీ మొత్తం పూర్తిగా క్లాన్లన్నీ డిజాల్వ్ అయిపోతున్నాయి, మెగా చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి టైం ఆసనమైంది, అందరికీ కలిపి ఒకే చీఫ్ ఉంటాడు, ఇప్పటికీ సీత నిఖిల్ వీళ్ళిద్దరూ చీఫ్లుగా ఉన్నారు కాబట్టి మీ హారాలు తీసుకెళ్ళి గర్వంగా స్టోర్ రూమ్లో పెట్టేసేయండి అనే విషయం చెప్తాడు. పెట్టేయగానే ఇద్దరు కూడా ఓకే ఫైన్ అని చెప్పని పెట్టేసేస్తారు. ఇప్పుడు ఇక టాస్క్ని స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడే మొదలవుతుంది. మెగా చీఫ్ టాస్క్ పేరు రాజయ్యేది ఎవరు. ఇక్కడ మొదలవుతుంది పంచాయతీ. మీరు బాగా గమనించండి, నేను ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వినండి, ఎందుకంటే ఈ టాస్క్లో అసలు ఏం జరిగింది, ఎట్లా ముందుకు పోయింది అనే విషయాల గురించి కూడా కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. టాస్క్ ఏంటి, బ్లాక్స్ ఉంటాయి, మనకి ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఐ యామ్ మెగా చీఫ్, ఇవి ఆర్డర్. కొన్ని స్పేస్లు ఉన్న అంటే ఎంటీ బాక్సులు ఇచ్చారు, అవి స్పేసులను పెట్టుకోవాలనేది. ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేదు. ఐ యామ్ మెగా అంటే అక్కడ ఒక ఆర్డర్ అనేది ఫామ్ చేయాలి, ఆ విషయాన్ని ఐడెంటిఫై చేయటం అనేది ఇంపార్టెంట్. ఇద్దరు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు పృథ్వీని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నిఖిల్ ఐడెంటిఫై చేస్తాడు, నబీల్ని సపోర్ట్ చేయాలనుకున్న సీత ఐడెంటిఫై చేస్తుంది. సీత ఐడెంటిఫై చేస్తూ చెప్పిన విషయం ఏంటి అంటే, అరే ఐ యామ్ మెగా చీఫ్ అని ఉంటుంది నబీల్, కానీ ఎంటీ అక్కడ ఐయామ్, ఐకి యామ్కి స్పేస్ ఉంటుంది, యామ్కి మెగాకి స్పేస్ ఉంటుంది, చీఫ్కి స్పేస్ ఉంటుంది. సో స్పేసుల్ని గమనించుకుంటూ పెట్టాలి అనే విషయాన్ని మెన్షన్ చేస్తారు. సో టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ మొదట రోప్ ఉంటుంది, దాన్ని అక్కడ కొన్ని బ్లాక్స్ ఉంటాయి, ఆ రోపు దగ్గర ఉన్నటువంటి బ్లాక్స్ తీసుకొని నెక్స్ట్ శాండ్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ బ్లాక్స్ని కలెక్ట్ చేసుకోవాలి, తర్వాత స్క్రూను తిప్పాలి, అక్కడ కొన్ని బ్లాక్స్ ఉంటాయి అవి కలెక్ట్ చేసుకోవాలి, తర్వాత నారో జిగ్జాగ్ ఉంటుంది, ఆ నారో జిగ్జాగ్ దగ్గర కొన్ని బ్లాక్స్ని కలెక్ట్ చేసుకొని అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి అది దాటుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోల్కి ఈ మొత్తం ఆర్డర్లో పెట్టి తర్వాత బెల్లు కొట్టాలి. ఇది టాస్క్ ప్రాపర్గా. సో ప్రతి దాంట్లో స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. బట్ ఆ విషయాన్ని అయితే మాత్రం
మెన్షన్ చేయడానికి వీల్లేదు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు గేమ్ స్టార్ట్ కావడానికంటే ముందు చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్పేసి నబీల్కి పంపించేస్తుంది, గేమ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు నిఖిల్ పృథ్వీకి ఏం చెప్తాడంటే ఐఎమ్ మెగా చీఫ్ ఆర్డర్ అని చెప్తాడు. ఈ స్పేస్ల సంగతి చెప్పడు. చెప్పకపోయే వరకు ఏమవుతుందంటే అసలు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత పృథ్వీ అంటే ఇంకా తను తెలుసు కదా, అంటే వెంటనే వెళ్ళిపోయి అక్కడ కొంత స్పీడ్ విషయంలో చాలా ఫాస్ట్ ఉంటాడు. హౌస్లో అందరికన్నా ఫాస్ట్ ఉండేది పృథ్వీనే. టక్ 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 అసలు మొత్తం మొదట అసలు ఆ రోపును దాటేస్తాడు, శాండ్ను దాటేస్తాడు, ఆ స్క్రూ నిప్పేస్తాడు. అసలు ఇది చేయగానే స్క్రూ దగ్గరకు రాగానే నబీలు మొత్తం రివర్స్ తిప్పేస్తాడు. నబీలు ఏం చేస్తున్నావు రా పోయి, మొత్తం రివర్స్ తిప్పేస్తున్నావు ప్రాపర్గానే మళ్ళీ టక్ తిప్పగానే మొత్తం ఆ బాక్స్ బయటకు వచ్చేస్తుంది. అది అసలు కరెక్టే కాదు. అది ఎక్విప్మెంట్ పాడైపోతే అది మొత్తం అట్లా తీసుకురావడానికి లేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా తనకి చెప్తూ ఉంటారు, లేదు ప్రాపర్గా తీయి దాన్ని, అది మొత్తం బయటకు వచ్చేస్తున్నాను. కానీ బ్లాక్స్ వరకు పట్టుకొని మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఈ లోపలనే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాడు పృథ్వీ. బ్లాక్స్ మొత్తం అంటే తనకు అక్కడ లైన్లు జిగ్జాగ్ను కూడా దాటేస్తాడు. మొత్తం ఆ స్టెప్స్ అదే మీన్ పెడతారు కదా టేబుల్స్ లాగా, జిగ్జాగు దారి పెడతారు కదా, దాన్ని కూడా దాటేస్తాడు. ఇక్కడ బ్లాక్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోగానే టక అని మళ్ళీ ఈ జిగ్జాగ్ దాని మీదకి రాగానే అక్కడ బ్యాలెన్స్ కోల్పోతుంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి డౌట్ వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా వినండి. ఇప్పుడు అక్కడ బ్లాక్స్ కలెక్ట్ చేసుకొని దాని మీద నడిచేటప్పుడు వెంటనే బ్యాలెన్స్ మిస్ అయిపోయి హ్యాండిల్ చెయ్యి కింద పెట్టేస్తాడు. ఒకవేళ అరే మరి ఇక్కడ పృథ్వీ అంటే నబీల్ ఆల్రెడీ కింద చేయి పెట్టేశాడు, అసలు గేమ్ నుంచి బయటికి తీసేయొచ్చు కదా అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. కానీ అది మెగా చీఫ్ కంటెండర్ టాస్క్. సో గతంలో ఇక్కడ మెయిన్ ఏం చూస్తారు, కాలు కింద పెట్టకూడదు అనేది చూస్తారు. వెంటనే కొన్నిసార్లు ఎవరైనా మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా చూసుకోండి అంటే కాలు కింద పెడితేనే మాత్రం పూర్తిగా ఇంకా అది అయిపోయినట్టే గేమ్. చెయ్యి కింద పెట్టబోతున్నాడు కానీ బ్యాలెన్స్ పెట్టడానికి లేదు అని చెప్పారంటారు. సో ఆ ఛాన్స్లు అనేవి గతంలో చాలా సార్లు ఇచ్చారు. పైగా ఇది మెగా చీఫ్ టాస్క్ కాబట్టి అక్కడ నబీల్కి ప్రేరణ ఒక అవకాశాన్ని ఇస్తుంది. సో వెళ్తుంటే అక్కడ బ్లాక్స్ పెట్టేటప్పుడు యష్మి కేకలేస్తా ఉంటది పృథ్వీ వైపు, పెట్టు 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 పెట్టు. అసలు నేను అది మాటలు చెప్తాను. ఇక్కడ బ్లాక్స్ మొత్తాన్ని పెట్టేసేసి అసలు ఐఆమ్ చీఫ్ అని చెప్పి మొత్తం ఫస్ట్ స్పేస్ ఇవ్వడు. కానీ ఆ ప్రతి బ్లాక్ని వాడాలి పృథ్వీ అనే విషయం మెన్షన్ చేస్తుంటే అంటే అరే అట్లా పెట్టు ఇట్లా పెట్టు అని చెప్పని ఒక పక్క యష్మి మాట గట్టిగా అరుస్తూ ఉంటే ప్రేరణ చెప్తూ ఉంటుంది, జస్ట్ షటప్ మీరు అరవకండి, మీరు మాట్లాడకండి. అంటే సంచాలకురాలుగా నేను తను చెప్తాను కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని వీళ్ళకి చెప్తుంటది, వాళ్ళకి చెప్తుంటది. అసలు యష్మి ఏ మాత్రం వినిపించుకోదు. పెట్టమ్మా అట్లా పెట్టు, ఐఎమ్ CHIEF స్పెల్లింగ్ కూడా చెప్పేస్తూ ఉంటుంది. గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది ప్రేరణ అసలు అట్లా చెప్పకూడదని. సో అది అసలు ఆ మాట వినిపించుకోదు. తర్వాత మొత్తం అసలు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తను స్పెల్లింగ్లే చూడకుండా అంటే ఆ స్పేస్ని మెయింటైన్ చేయకుండా ఒక పక్క ప్రాపర్గా సెట్ చేశాడా లేదనేది చూడకుండా అసలు ఎక్కడ స్పేస్ ఉండాలి, ఎక్కడ ఏముండాలి, ఒక పదానికి మధ్య ఆ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలన్నటువంటి సోయి లేకుండా ఒక పక్క సెట్ చేసుకుంటూనే ఉంటారు. ఈ లోపల నబీల్ వచ్చేసి ప్రాపర్గా అసలు పృథ్వీ వైపు చూడడు. తను చాలా ప్రాపర్గా స్పేస్ని మెయింటైన్ చేయాలి అనే విషయం చెప్పింది కదా సీత, పెట్టు. అసలు పృథ్వీ పెట్టేస్తుంటే అసలు ఏమాత్రం ఆపదు. నబీల్ నువ్వు కానిచ్చేసే చాలా కూల్ మెయింటైన్ చేయని చెప్పని వెళ్ళిపోయి బెల్లుగొట్టేస్తాడు పృథ్వీ వెళ్ళి స్పేస్లు చూసుకోకుండా. పర్ఫెక్ట్ బెల్లు కొట్టే అని అసలు ప్రాపర్గా సెట్ చేశాడా లేదని చూడకుండానే నిఖిల్ బెల్లుగొట్టేయమంటాడు. బెల్లుగొట్టేమనగానే బెల్లుగొట్టేస్తాడు. అబ్బా సూపర్ రా అని చెప్పని ఆమె కూడా చప్పట్లు కొడుతూ ఉంటుంది బిఫోరే, కొట్టేసే బెల్ అని చెప్పని. వీళ్ళు చేసినటువంటి కనీసం చూసి అక్కడ అంత టైం ఉంది, మనిషి లేట్ వచ్చాడు, మనం ప్రాపర్గా చూసుకుంటే అక్కడ ఎంటీ బాక్సులు ఇచ్చారు. ఎంటీ బాక్సుల్ని ఇప్పుడు ఏదన్నా ఒక వర్డ్ ఫామ్ అయిన తర్వాత లాస్ట్లో ఎవడన్నా స్పేస్ ఇస్తాడా? అంతటితో ఫినిష్ కదా. ఐ యామ్ బేసిక్ సెన్స్, ఐకి యామ్కి అనేది 2 పదాలను కలిపి మనం వాడుతూ ఉంటాము. విడదీయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా విడదీస్తామని. 2 పక్కనే ఎట్లా పెడతాం? ఐ యామ్ అనే కదా అంటాం. అది తెలియలేదు.
సో దీన్ని చాలా ప్రాపర్గా గమనించి ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉంటుంది అనే విషయం ఆల్రెడీ సీత చెప్పింది కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. తనకి తెలిసి ఉంటుంది, ప్రాపర్గా సెట్ చేశాడు. లాస్ట్లో కొట్టినప్పటికీ కూడా ఇదిరా ప్రాపర్గా సెట్ చేయటం అంటే, లాస్ట్లో ఎట్లా పెడతారు స్పేసు, అది ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉండాలి అని చెప్తుంది సీత. ఈ పృథ్వీ ఏమో అయామ్ అని కలిపి పెట్టేసి స్పేస్ని తీసుకెళ్ళిపోయి లాస్ట్లో పెడతాడు. అయామ్, మెగా, చీఫ్. అయామ్ తర్వాత స్పేస్ ఇస్తాడు, మెగా తర్వాత స్పేస్ ఇస్తాడు, చీఫ్ తర్వాత స్పేస్ ఇస్తాడు. లాస్ట్లో స్పేస్ ఉండదు, జస్ట్ ఐయామ్కి మధ్య అక్కడే స్పేస్ ఉండాలి. అది పూర్తిగా పోతుంది. ఈ యష్మి చేసిన పని కారణంగా అంతే అంతే అసలు అట్లా పెట్టు ఇట్లా పెట్టు అని చెప్పని రకరకాలుగా మొత్తం సతాయించి అరిచి అసలు కనీసం తనని గేమ్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. కనీసం ఆలోచించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. చూసుకునేవాడు కూడా చూసుకోలేవట్లేదు. ఒక పక్క అట్లా సెట్ చేస్తుంటే ఈమె కేకలేస్తూ ఉంటుంది, అయిందో లేదో చూడకుండానే నిఖిల్ వెళ్ళిపోయి బిల్లు కొట్టేసే అంటాడు. ఇక్కడ డిసిషన్ తీసుకునేటప్పుడు ప్రేరణ చెప్పేస్తుంది, ఎస్ నబీల్ ఈజ్ ద విన్నర్, ప్రాపర్గా స్పేస్ని తీసుకోవాలి, ఇదే విషయం ఈ పాయింట్ని పెట్టుకొని మెన్షన్ చేస్తుంది. అలానే ఇక ఉడికిపోతూ ఉంటారు. నిఖిల్కి అర్థమవుతుంది, వచ్చి మనం ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అయామ్ దగ్గర స్పేస్ ఉండాలి మామ, ప్రాపర్గా మీరు తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్టే అంటే, అరే ఒప్పుకోదే అసలు ఆ విషయాన్ని, అరే మనం చేసింది తప్పు, కనీసం అది ఆలోచిస్తే బాగుండేది అనకుండా బొక్కలో టాస్క్, ఏం స్ట్రాటజీస్ అవి, ఏముంది వాడు ఆల్రెడీ ఎక్కడో అనుకున్నాడు కదా, ఆల్రెడీ వచ్చేసాడు కదా, ఏంటి స్పేస్లు తీసుకోవాలి అనే విషయాన్ని ప్రేరణ చెప్పాలి కదా. అంటే బ్లాగ్స్ అన్నీ వాడాలని చెప్పింది ప్రేరణ, వాటితో పాటు స్పేస్ తీసుకోవాలని కూడా నువ్వు చెప్పాలి కదా అని అన్నది. అసలు ఇప్పుడు సంచాలకుడుగా ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ మనసులో ఒక మనిషి గెలవాలని అనిపిస్తుంది. ఎవరు సంచాలకుడుగా ఉన్నా సరే వాళ్ళ అన్నుడు గెలవాలని ఎవరో వాళ్ళు అనుకుంటారు, అది గేమ్ కాబట్టి అనుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి. అట్లా అనేది బయటికి ఫేవరెటిజం చూపించకపోయినా సరే కొన్నిసార్లు సైలెంట్గా ఉంటారు. కొన్ని విషయాలు అందరికీ చెప్పకుండా కొంతమందికి కొన్నే చెప్తారు. అక్కడ ప్రేరణ కూడా పూర్తిగా బ్లాగ్స్ మొత్తం వాడాలని ఇద్దరికీ చెప్తుంది. నువ్వు స్పేస్ వాడాలని, స్పేస్ కూడా ఇవ్వాలని చెప్తానంటారు. అసలు నువ్వు వచ్చేసి యష్మిన్ అదే అంటది, అసలు నువ్వు చీఫ్ ఇవ్వాలని చెప్పని స్పెల్లింగులు చెప్తా ఉన్నావు, నేను పక్కన ఎవరిని మాట్లాడొద్దు అని చెప్తున్నాను, నువ్వు అసలు అది ఏమాత్రం వినిపించుకోవట్లేదు అని అంటే ప్రేరణ మీద కోపం తెచ్చుకుంటుంది. ఆహా ఏమో తొక్క నువ్వు ఏంటి అసలు సంచాలకుడు అయితే అదేమన్నా పెద్ద ఇదే, పెద్ద జూజూపి, అప్పటి నుంచి నేను గెలవాలి అని చెప్పి అనుకుంటున్నాను, మనోడు గెలవట్లేదు, ఏముంది తక్కువలో స్ట్రాటజీస్ ఎవరికి కావాలి, ముందు వచ్చేసాడు కదా ఇచ్చేసేచ్చు కదా, ఓకే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అని మాట్లాడుతూనే, అసలు నా ఫ్రెండ్ అయిందని కాబట్టి వదిలిపెట్టాను, కానీ లేకపోతే నాకు ఏం చేస్తారు, బుద్ధి ఉండాలి, బుద్ధితో కూడా గేమ్ ఆడాల్సింది, కనీసం ఆలోచించగలగాలి కదా. మళ్ళీ విష్ణు వచ్చి మాట్లాడుతుంది, నబీల్కి కూడా హెల్ప్ చేశారు కదా వాళ్ళంతా అని చెప్పంటే, అందరూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఆడ. యష్మి అరుస్తూనే ఉంది, నిఖిల్ అరుస్తూనే ఉన్నాడు. నిఖిల్ ఇంకా బెల్లు కొట్టిన తర్వాత మాట్లాడకండి ఇంకా చీఫ్ ఇప్పుడు మనం మాట్లాడకూడదంట, ఇంక మాట్లాడకండి, పృథ్వీ పెట్టేంత వరకు కూడా గోల చేస్తారు, అట్లా పెట్టు ఇట్లా పెట్టని. పృథ్వీ బాగానే పెట్టాడేమోలే అనుకోని ఇంకా మనం మాట్లాడొద్దు అని చెప్పారు అని అంటారు. ఇట్లాంటివి చేస్తారు. స్పీడ్ ఆడిండు అందుకైనా ఇవ్వాలి కదా, స్పీడ్ ఆడితే ఇచ్చేస్తారా? గేమ్ని పర్ఫెక్షన్ అనేది వదిలేసి, పర్ఫెక్ట్గా ప్రాపర్గా పెట్టడం అనేది వదిలేసి గట్టిగా పరిగెత్తుకుంటూ ముందు వచ్చేసిండు కాబట్టి ఇచ్చేసేయాలని చెప్పారంటే, టాస్క్గా పూర్తిగా కంప్లీట్ చేయటం కదా గేమ్ ఇంపార్టెంట్, దాన్ని చెడగొట్టిందే మీరు కదా. సో అది కానీ అక్కడ ప్రేరణ డెసిషన్కి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ ఏ మాత్రం కూడా అసలు వచ్చేసినట్టు కూడా నిఖిల్ని యష్మిని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, పృథ్వీ నిఖిల్ యష్మి మాట్లాడుకుంటుంటే వచ్చి, ఎరా ఎవరి మీద కోపం ఉందా, నా మీద ఏమన్నా కోపం ఉందా అంటే మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఎవరి మీద కాదు నువ్వు కోపడాల్సింది, వీళ్ళ మీద కోపడాలంటారు. యష్మిని నిఖిల్ని చూపిస్తావు, ఫీజులు ఎగిరిపోతాయి ఇద్దరికి. ఎందుకు అని అంటారు, ఎందుకంటే ఎవడరా బెల్లు కొట్టమని చెప్పింది వాడికి, బెల్లు కొట్టమని చెప్పింది ఎవరు? నిఖిల్ ఏం మాట్లాడు, సైలెంట్గా ఇట్లనే ఉంటాడు, బెల్లు కొట్టమని చెప్పింది తనే. ప్రాపర్గా గేమ్ సెట్ కాదు ఎక్కడంటే, నువ్వు చెప్పొచ్చు కదా, ఇంక లేదు గేము, వాడు ఎప్పుడైతే ప్రాపర్గా సెట్ చేసుకోకుండానే బెల్లు కొట్టేసాడు, బెల్లు కొడితేనే గేమ్ అయిపోయింది. అసలు స్పేస్ ఇవ్వాలి, ఇదంతా ప్రాపర్గా చూసుకోవాలి అని చెప్పంటే నువ్వు చెప్పొచ్చు, నేను ఎందుకు చెప్తా, నువ్వు చెప్పొచ్చుగా యష్మి అంటే, ఎందుకు చెప్తా నేను సంచాలకుగా, జస్ట్ గేమ్ని అన్ని బ్లాక్స్ వాడాలని చెప్తా, కానీ అట్లా పెట్టు ఇట్లా పెట్టి నేను ఎందుకు చెప్తా అనే మాట మాట్లాడుతుంది.
ఇంకా అక్కడ పృథ్వీ బాధపడతాడు. కాకపోతే తను కొంచెం తెలివిగా ఆలోచిస్తే బాగుండేది. ఇక్కడ మాత్రం ప్రేరణ చాలా వైజ్గానే ఎక్కడ కూడా ఫేవరెటిజం అనేది చూపించకుండా గేమ్ని డిసైడ్ చేసింది. మొత్తానికి నబీల్ తన మొట్టమొదటిసారి మెగా చీఫ్ నబీలు అట్లా ఒక సామ్రాజ్యానికి చీఫ్ అవటం జరిగింది, మొత్తం 8 మందికి. కానీ ఇది అయిపోయిన తర్వాత నబీల్ మణికంఠ కూర్చుంటారు. ఇప్పటి వరకు ఉన్న నబీలుతో మణికంఠ అంటూ ఉంటాడు, ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఒక 5గురిని 6గురిని హ్యాండిల్ చేశారు మామ, బట్ ఇప్పుడు నువ్వు 8 మందిని హ్యాండిల్ చేయాలి మెగా చీఫ్ అని చెప్తూనే, అయినా పులికి వేటాడటం నేర్పించాల్సిన అవసరం లేదు కదా, ఖచ్చితంగా పులి తన స్టైల్లో వేటాడుతూనే ఉంటుంది అని అసలు అది చెప్తాడు చూసారు, అది హైలైట్ అనిపిస్తుంది. ఏం చెప్పాడు రా అని చెప్పానని. అంటే తన మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, మరి నబీల్ నువ్వు బాగా చేస్తావు, ఇంతమంది నువ్వు మెయింటైన్ చేయబోతున్నావు అని చెప్పుకుంటూనే నువ్వు బాగా చేస్తావురా అని చెప్పిన విధానం, సో అది చూడటానికి కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక ఆదిత్య ఓం గారి విషయంలో కానీ నబీల్, నిఖిల్, మణికంఠ ఈ 3 సేవ్ అయ్యారు ఫస్ట్ అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి కొంతమందివి. నాకైతే యష్మికి ఇంకా అసలు మొత్తం మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, ఏంటి ముందే సేవ్ అయిపోయాడా మణికంఠ అని, ఎప్పుడు వెళ్ళిపోతాడని అనుకున్నానే, ముందే సేవ్ అయిపోయారని చెప్పని అంటున్నారే అనుకున్న ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. అసలు వాళ్ళు ఎవరు ఊహించరు నిద్ర లేపి ఒకళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారని. లేపేస్తారు, మొత్తానికి సెట్ చేస్తారు, 3 ఆల్రెడీ సేవ్ అంటారు హౌస్ ఓటింగ్ ప్రకారం, మిగతా 3 సెలెక్ట్ చేసుకోమంటారు, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక. మీకు ఒక విషయం గుర్తుందా, నేను వీళ్ళందరినీ కూడా డేంజర్ జోన్లోనే పెట్టిన, విష్ణుప్రియని, ఆదిత్య ఓంని, నైనికని. మనం ఇంకొక వ్యక్తిని ఎవరినంటే పెట్టింది మణికంఠని. సో ఫస్ట్ 3 ఆల్రెడీ మనం నబీల్ని, నిఖిల్ని డిసైడ్ చేసాము. మణికంఠ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను అప్పుడు తమ్నైల్లో కూడా మెన్షన్ చేసుకోవడం మాట్లాడాను. సో 3 ఆల్రెడీ సేవ్ అయిపోతారు. ఈ 3లో నుంచి డిసిషన్స్ చెప్పగానే ఆల్మోస్ట్ హౌస్ ఫిక్స్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఎవరెవరు వాళ్ళ అభిప్రాయాలు విన్నప్పటికీ కూడా నేను దీనికి ఇండెప్త్గా ఎందుకు పోవట్లేదంటే, యాజ్ పర్ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ ప్రకారమే డిసైడ్ చేస్తాడు బిగ్ బాస్. మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సింది ఆదిత్య ఓం అని చెప్పంటాడు. సో ఆ రకంగా ఇంట్లో నుంచి, కానీ ఆదిత్య ఓం బయటికి వెళ్ళటంలో తను నెగిటివిటీని మూటగట్టుకోలేదు, అది చాలా ప్లస్ పాయింట్. హుందాగా తన గౌరవాన్ని తను కాపాడుకుంటూనే బయట ఎక్కడైనా కనిపించినా సరే పలకరించే విధంగానే ఎటువంటి నెగిటివిటీ లేకుండానే బయటికి వెళ్ళారు, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, మీకు నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను కదా, మొత్తం ఓవరాల్ ఎపిసోడ్స్కు సంబంధించి నేను ఏదైతే ఫస్ట్ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సీత చేసినటువంటి సాయానికి సంబంధించి, యష్మి చేసినటువంటి చండాలానికి సంబంధించి, అలాగే నబీలు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, క్లాన్ చీఫ్ అవడానికి అసలు ఎట్లా గేమ్ ఆడటం, పృథ్వీ ఎట్లా తప్పటడి చేశాడు, ఆ బుద్ధి బలాన్ని ఉపయోగించకుండా ఎట్లా బ్లేమ్ అయిపోయాడు, ఎట్లా బొక్కబార్ల పడాల్సి వచ్చింది, వీటన్నింటికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.